హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. 14th వీక్ ఓట్ అపీల్ టాస్క్ హౌస్లో జరుగుతున్నాయి. ఇప్పటిదాకా ముగ్గురు ఓట్ అపీల్ చేసుకున్నారు: విష్ణుప్రియ, నబీల్ అండ్ ప్రేరణ. వీకెండ్లో నాగ్ సార్, గౌతమ్, నిఖిల్ అండ్ రోహిణికి గోల్డెన్ టికెట్ ఇచ్చారు. ఆ గోల్డెన్ టికెట్ అంటే ఈ ముగ్గురు ఒక ఇవాళ కండక్ట్ చేసే టాస్క్కి కంటెండర్స్ అవుతారనమాట. ఎవరైతే గెలుస్తారో వాళ్ళకు ఓట్ అపీల్ వస్తుంది. టాస్క్ ఏంటంటే, గార్డెన్ ఏరియాలో ఒక టేబుల్పై శాండ్తో కేక్ మీద 8 అని లెటర్ రాసి ఉంటుంది. బిగ్ బాస్ ఇచ్చిన టూల్తోనే ఆ కేక్ని కట్ చేయాలి. మెల్లగా ఆ 8 అనే అక్షరం పడిపోకుండా కట్ చేయాలన్నమాట. అయితే ఎవరు కట్ చేస్తున్నప్పుడు 8 అనే అక్షరం పడిపోద్దో వాళ్ళు అవుట్ ఆఫ్ ది రేస్ అయిపోతారు. అయితే మనం గౌతమ్, రోహిణి అండ్ నిఖిల్ మెల్లగా కేక్ కట్ చేస్తున్నారు. అయితే గౌతమ్ అండ్ రోహిణి కట్ చేసేటప్పుడు కేక్ 8 అనే ఎవరో ఒకళ్ళు కట్ చేసేటప్పుడు 8 అనే అక్షరం పడిపోయింది. అయితే ఈ గేమ్లో ఎవరు గెలిచిండ్రు అనేది చూడాలి. 14th వీక్ ఇప్పటిదాకా జరిగిన మన ఓటింగ్ పోల్స్లో గౌతమ్ ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, సెకండ్లో నిఖిల్లో ఉన్నాడు, థర్డ్ ప్రేరణ. అయితే అన్ని అన్అఫీషియల్ పోల్స్లో అయితే గౌతమ్ ఫస్ట్ అనిపిస్తుండు, యూట్యూబ్ పోల్స్లో మాత్రం నిఖిల్ ఫస్ట్ వస్తున్నాడు. విష్ణుప్రియ 4th ప్లేస్లో ఉంది, 5th ప్లేస్లో నబిల్, 6th ప్లేస్లో రోహిణి అయితే ఉన్నది. అయితే ఈసారి ఈ ప్రేరణ, నిఖిల్ అండ్ గౌతమ్ ఈ ముగ్గురు సేఫ్. ఈసారి ఈ ముగ్గురులో విష్ణుప్రియ, గౌతమ్ అండ్ రోహిణి అండ్ నబీల్ ఈ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అయితే ఎలిమినేట్ కావచ్చు. అయితే నిన్న హౌస్లో జరిగిన ఫ్లాగ్ టాస్క్లో అయితే గౌతమ్ చాలా బాగా ఆడాడు. గౌతమ్కి చాలా ప్లస్ ఎపిసోడ్ అయింది. నిన్న హౌస్లో 3 టాస్క్లు అయ్యాయి. ఫ్లాగ్ టాస్క్, ఇంకా నిలబెట్టు స్టాండ్లో నిలబెట్టుడు ఒక టాస్క్ ఇచ్చారు. ఆ టాస్క్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే. నిన్న బ్యాండ్ జామర్స్ అనే మ్యూజికల్ ట్రూప్ కూడా హౌస్లోకి వచ్చింది. వాళ్ళైతే చాలా బాగా స్ట్రెస్డ్ అవుట్ అయ్యారు కంటెస్టెంట్స్ అని. వాళ్ళైతే వీళ్ళ కంటెస్టెంట్స్కి బూస్టప్ ఇవ్వడానికి అయితే వచ్చారు. మంచి మంచి పాటలు పాడారు, వాళ్ళు పాడారు, కంటెస్టెంట్స్తో పాడిపించారు. చాలా లైవ్లీగా ఉండే ఆ ప్రోగ్రామ్. అయితే ఇంకా ఈ టాస్క్ తర్వాత ఇంకో టాస్క్ పెడతారు. ఇక అందులో గెలిచిన వాళ్ళకి ఓట్ అపీల్ టాస్క్ అయితే వస్తుంది. ఇక ఈ వీక్ అయితే సింగిల్ ఎలిమినేషనే ఉంటుంది. ఈ లాస్ట్ ఉన్న ముగ్గురులో ఎవరో ఒకళ్ళు తప్పకుండా అయితే ఎలిమినేట్ అయిపోతారు. నెక్స్ట్ ఇంకొక వీక్ ఉంటుంది. ఆ వీక్లో ఒకళ్ళని మిడ్ వీక్ చేస్తే టాప్ 5కి పోతారు. ఇక లాస్ట్ వీక్ మొత్తము ఏవీసే ఉంటాయి. గెలిచిన వాళ్ళకి ఈసారి ప్రైజ్ మనీ 54 lakhs దాకా పోయింది. గెలిచిన వాళ్ళకి ఒక బ్రీజా కార్ కూడా ఇస్తున్నారు ప్లస్ ప్రైజ్ మనీ. అండ్ ఇప్పుడైతే ఇక లాస్ట్ వీక్లో సూట్ కేస్ ఆఫర్ కూడా పెడతారు. అయితే అవినాష్ ఎలాగో టాప్ 5లోకి వచ్చాడు. మరి ఈ టాప్ 5లో వచ్చిన వాళ్ళకి ప్రైజ్ మనీతో పాటు 5 lakhs ఎక్స్ట్రా కూడా ఇస్తారు. 50 lakhs ప్రైజ్ మనీలో 35 ట్యాక్సెస్ అని పోయినాక వాళ్ళకి 35 lakhs దాకా వస్తుంది. ప్లస్ టాప్ 5లో ఉన్న వాళ్ళకి ఇంకో 5 lakhs ఎక్కువ వస్తుంది. అయితే ఈ బ్రీజా కార్ కూడా ఒకటి ఇస్తున్నారు. అయితే అవినాష్ అయితే ట్రై చేస్తాడు సూట్ కేసు తీసుకోవడానికి. ఒకవేళ నబీల్ ఉన్నా కూడా నబీల్ మంచిగా ఆలోచించి తీసుకుంటే కూడా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే నబీల్కి ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది విన్నింగ్ అండ్ రన్నింగ్ రేస్లో గౌతమ్ అండ్ నిఖిలే ఉన్నారనే సంగతి. ప్రేరణ అయితే ఈ సూట్ కేసు తీసుకునే అవకాశం అయితే ముగ్గురికి ఉంది: ప్రేరణ, అవినాష్ అండ్ నబీల్. ఈ వీక్ నబీల్ ఎలిమినేట్ కాకపోతే చూడాలి.